బ్రేకింగ్ న్యూస్ సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని జైలుకు తరలించారు. ఈ ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు జరగడంతో 54 మంది మరణించగా 8 మంది ఆచూకీ గల్లంతైంది. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ఘటన జరిగిన 6 నెలల తర్వాత సిగాచి యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని జైలుకు తరలించారు. ఈ ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడులో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 మంది ఆచూకీ అసలు తెలియలేదు. పూర్తిగా ఆచూకీ గల్లంతైపోయింది. సో ఆ పేలుడు ధాటికి మొత్తం ఆ మనుషులు పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా సజీవ దహనమైపోయారు. దాంట్లో 8 మంది ఆచూకీ అసలు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంది. అసలు ఆచూకీ కనిపించలేదు, ఆచూకీ దొరకలేదు. పూర్తిగా ఆ 8 మంది గల్లంతైపోయారు ఆ ప్రమాదంలో. పదుల సంఖ్యలో దీంట్లో కార్మికులు గాయపడ్డారు. ఘటన జరిగి 6 మంత్స్ అయింది. 6 నెలల తర్వాత సిగాచి యాజమాన్యం పైన పోలీసులు చర్యలు తీసుకున్నారు. సిగాచి పరిశ్రమ సీఈఓను అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. సో 6 మంత్స్ తర్వాత సీఈఓను అరెస్ట్ చేశారు. సో ఫర్దర్గా దీంట్లో ఏం జరగబోతోంది ఈ కేసులో? పూర్తి విచారణ తర్వాత హైకోర్టు అక్షింతల తర్వాతనే పోలీసులు సిగాచి సీఈఓని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 54 మంది కార్మికులు ఈ ప్రమాదంలో చనిపోయారు. అయినప్పటికీ కూడా ఆ కంపెనీ యాజమాన్యం కావచ్చు, కంపెనీ బాధితులని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అసలు సిగాచి ఘటన పైన అధికారులంతా కూడా ఏదైనా ఈ ఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తారు తప్ప ఎందుకు వీళ్ళందరూ కూడా అనుమతులు ఇచ్చే సందర్భంలో వాటికి సరైన గైడ్లైన్స్ పాటిస్తున్నారా లేదా, వాటికి సంబంధించిన వివరాలు ఏవి తీసుకోవట్లేదు, సరైన ఇన్స్పెక్షన్ లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆ అధికారులపై వేటు వేస్తే తప్ప మారరా అని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు గతంలో చేసింది. అయితే సిగాచికి సంబంధించిన ప్రమాదంలో యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ పెద్ద సంఖ్యలో కెమికల్స్ స్టోర్ చేయడం, ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగడంతో దాదాపు 54 మంది కార్మికులు చనిపోవడం, కొంతమంది గల్లంతు కావడం, మరికొంతమందికి తీవ్ర గాయాలై ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితిలో మరికొంతమంది కార్మికులు కూడా ఉన్నారు. అయితే వారికి ఇచ్చే పరిహారంలో కూడా ఇప్పటి వరకు కూడా చాలామందికి అందలేదు అని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎప్పటిలోపు మీరు పరిహారం ఇస్తారు, వారికి సంబంధించి ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. పూర్తి వివరాలతో కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ సందర్భంలోనే ఇప్పుడు పోలీసులు హడావుడిగా రాత్రికి రాత్రి నిన్న ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. పలు సెక్షన్ల కింద గతంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఇప్పుడు సిగాచి కంపెనీకి సంబంధించిన యజమానిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించారు కాబట్టి ఫర్దర్గా ఇంకా ఎవరెవరిపైన యాక్షన్ తీసుకుంటారు, అక్కడ అనుమతులు ఇచ్చిన అధికారులు ఎలా నిర్లక్ష్యం వహించారు, ఇంత పెద్ద భారీ విస్ఫోటనం జరగడానికి కారణాలు ఏంటి, అసలు దర్యాప్తులో ఏం గుర్తించారనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు పోలీసులు. జూన్ 30న ఈ ఘటన జరిగింది. జూన్ 30న తర్వాత ఇప్పుడు డిసెంబర్ 28న నిన్న ఏదైతే కంపెనీకి సంబంధించిన యజమాని ఉన్నాడో ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇంకా ఎవరెవరిని బాధ్యతలుగా చేశారు. ఇప్పుడు సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించినప్పుడు ఆ సేఫ్టీ మెజర్స్కి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసలు సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకున్నారా లేదా అనేక వాటిపైన. సో దాని కోణంలో సిగాచి పరిశ్రమ నుంచి, సిగాచి యాజమాన్యం నుంచి ఎటువంటి వివరణ గతంలో ఉంది? సో ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తున్నారు సిగాచి పరిశ్రమ యాజమాన్యం? ఇది చాలా భారీ ప్రమాదం అని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఒకే కంపెనీలో పేలుడు జరిగినప్పుడు దాదాపు 54 మంది కార్మికులు అక్కడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి రిపోర్టు కూడా అందించాలని చెప్పేసి కూడా స్వయంగా చెప్పింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. అసలు అంత పెద్ద ప్రమాదాన్ని జరగడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు సీఈఓని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యము స్పష్టంగా అక్కడ ఉంది. వారి తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. అంతేకాదు ఇలాంటి
కంపెనీలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా కంపెనీ యాజమాన్యాలు? ఎందుకంటే కార్మికుల ప్రాణాలకు కూడా చాలా పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఒకవేళ భద్రత విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉంటాయి. కానీ అక్కడ కంపెనీ యాజమాన్యం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వహించింది? అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ రియాక్టర్లు పేలిపోవడం, ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 54 మంది కార్మికులు చనిపోవడం, కొంతమంది తీవ్రంగా గాయపడడం, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులే ఎక్కువగా కంపెనీలో సిగాచి కంపెనీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ సీఈఓని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కాబట్టి ఫర్దర్గా ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు, అనుమతులు ఇచ్చిన అధికారుల పాత్ర ఎంతవరకు ఇందులో ఉంది, వారికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి కూడా అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది సిగాచి ఘటన పైన. అధికారులు వేటు వేస్తే తప్ప మారరా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది గత విచారణ సందర్భం. కాబట్టి ఇప్పుడు సీఈఓని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక అధికారుల పాత్ర కూడా, ఎందుకంటే ఒక కంపెనీకి అనుమతులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీకి సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించే విధంగా పర్యవేక్షణ కూడా అధికారులు ఉండాలి. కానీ అక్కడ అలా కనిపించలేదు అని చెప్పేసి కూడా దర్యాప్తులో తెలిసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఇంకా కొన్ని అరెస్టులు కూడా ఈ సిగాచి ఘటనలో జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే సీఈఓ అమిత్ రాజ్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కోర్టులో హాజరుపరిచి కోర్టు నిన్న రిమాండ్కి తరలించింది. ప్రస్తుతం ఆయనని జైలుకి తరలించారు. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు సీఈఓని అరెస్ట్ చేశారు. ఇంకా ఆ కంపెనీ డైరెక్టర్లు ఎవరు, యాజమాన్యం ఎంతమంది ఉన్నారు, ఆ కంపెనీలో ఎవరెవరి నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది దీంట్లో అనే దానికి సంబంధించి కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ సీఈఓని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సిగాచి యాజమాన్యం పైన ప్రమాదం జరిగిన 6 నెలలకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సో పూర్తి విచారణ చేశారు. విచారణ అనంతరం సీఈఓ, సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జూన్ 30న, ఈ సంవత్సరం జూన్ 30న భారీ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో దాదాపుగా 54 మంది చనిపోయారు, 8 మంది గల్లంతైపోయారు, ఇంకా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో.